హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో నేను రీసెంట్గా నా హాబీలో ఫ్లవర్ అండ్ ఫిష్ అనేది యాడ్ చేశాను. ఎప్పటి నుంచో తీసుకుందాం అని ప్లానింగ్లో ఉన్నా, కానీ ఇప్పుడు కుదిరింది నాకు. ఈ ఫ్లవర్ అండ్ ఫిష్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా 1 మంత్ అయింది గైస్. 1 మంత్ బ్యాక్ నేను తీసుకొచ్చేటప్పుడు ఇలా ఉండేది, చాలా చిన్నది అండ్ హంప్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. కానీ ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఇలా అయింది గైస్. చూసారా ఎలా అయిందో? అండ్ మర్చిపోయా, వీడి పేరు ఏం పెట్టానంటే, వీడిని చూసిన వెంటనే అందరూ గుండు గుండు అని పిలవడం స్టార్ట్ చేశారు. సో నేను కూడా గుండు అని ఫిక్స్ అయిపోయాను. మా గుండుగాన్ని తీసుకొచ్చిన 2 డేస్కి నేను సంక్రాంతికి మా ఊరు వెళ్ళిపోయాను. కానీ వెళ్ళే ముందు నేను వెకేషన్ ఫుడ్ వేసి వెళ్ళాను. కానీ ఎలా ఉంటుందని నాకు టెన్షన్, అసలు ఉంటుందో ఉండదని. కానీ ఏం అవ్వలేదు, హెల్తీగానే ఉన్నది నేను వచ్చేటప్పటికి. అండ్ నేను ఎవ్రీ 1 వీక్ వాటర్ చేంజెస్ చేస్తున్నాను. అంటే 40% వాటర్ తీసేసి ట్యాంక్ క్లీన్ చేసి మళ్ళీ బోర్ వాటర్ వేస్తున్నాను. అండ్ ఫుడ్ వచ్చి డైలీ 2 టైమ్స్ వేస్తున్నాను అట్ ప్రెజెంట్ అయితే. అండ్ ఈ గ్రూమింగ్ మిర్రర్ కూడా 10 డేస్ అయింది తీసుకొని. అండ్ ఈ గ్రూమింగ్ మిర్రర్ని ఎవ్రీ 2 డేస్కి ఒకసారి 15 మినిట్స్ పెడుతున్నాను నేను. అసలు ఈ గ్రూమింగ్ మిర్రర్ ఎందుకంటే, అది ఎంత అగ్రెసివ్‌గా ఉంటే దాని కలర్ అండ్ హెడ్ గ్రోత్ అంత బావుంటది. ఈ ఫిష్‌కి అగ్రెషన్ తెప్పించడానికి ఈ గ్రూమింగ్ మిర్రర్‌ని యూజ్ చేస్తాము. సో ఈ మిర్రర్‌ని చూసి అవతల ఇంకో ఫిష్ ఉందని అనుకుని దాన్ని కొట్టడం స్టార్ట్ చేస్తది. అప్పుడు దాని కలర్ అండ్ హెడ్ హంప్ గ్రోత్‌కి బాగా యూజ్ అవుతది. సో చూసారా ఎలా కొట్టుకుంటున్నాడో వాడు. అండ్ దీని ట్యాంక్ సైజ్ వచ్చి 2 ఫీట్ ఉంది గైస్. అండ్ హీటర్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. సో ఇది గైస్ మా ఫ్లవర్ అండ్ ఫిష్ అప్డేట్ గురించి. సో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి ఒకసారి, నేను కూడా అప్డేట్ అవుతాను. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఈ ఫిష్ని పెంచుకోవడం. సో ఇది గైస్ మా గుంటగడ అప్డేట్. మళ్ళీ 1 మంత్ తర్వాత అప్డేట్ ఇస్తాను దీని గురించి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.